ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఉదయం అమిత్ షాను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. సంక్రాంతికి జనసేన పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆకుల సత్యనారాయణ స్పందించాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? యామిని సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ గత కొంతకాలంగా కూడా ఢిల్లీకి అలాగే రాజమహేంద్రవరంకి అటు అటు ప్రయత్నాలు పయనిస్తూనే ఉన్నారు. అటు ఇటు వెళ్లడంతో ఇప్పటికే చాలా వరకు ఆకుల సత్యనారాయణ బీజేపీని బీడబోతున్నారనే గుసగుసలు అయితే చాలా రోజుల నుంచి మనం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఏదైతే బీజేపీకి రాజీనామా చేసి ఆయన ఇటీవలే జనసేనలో కూడా చేరతారని చెప్పేసి ఇక్కడ మొత్తం అంత దగ్గర వినికిడైతే ఇప్పటి నుంచో వినపడుతుంది. దీంతో పాటు చూసుకునేది ఎవరైతే ఆకుల సత్యనారాయణ సతీమణి ఎవరైతే ఉన్నారో వారు నేరుగా పవన్ కళ్యాణ్ జనసేనకి సంబంధించిన పార్టీలోనే ఆయన చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ఆవిడ కూడా పూర్తిగా దీన్ని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆకుల సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ కి సపోర్టెడ్ గా ఉన్నాను, ఎవరి దారి వారిదే అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఆకుల సత్యనారాయణ దీన్ని పూర్తిగా ఖండించిన నేపథ్యం అయితే ఇప్పటివరకు జరిగింది. అలానే ఈ మధ్య కాలంలో వస్తున్న ఏదైతే మీరు జనసేనలోకి వెళ్తున్నారన్న నేపథ్యం కూడా అనుకునే వినికిడి మనం చూసుకున్నట్టయితే కనుక దాన్ని కూడా ఆకుల సత్యనారాయణ ఇప్పుడు వచ్చి ఖండించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈవేళ ఆయన ఢిల్లీలో అమిత్ షాకి లెటర్ ఇచ్చి రాజీనామా చేయనున్నట్టుగా సమాచారం ఏదైతే ఉందో పూర్తిగా రాజీనామా చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 21వ తారీఖుకి కంపల్సరీ ఆయన జనసేనలోకి చేరిపోతున్నారని చెప్పేసి ఆయన చుట్టుపక్కల వర్గాలన్నీ కూడా ఇప్పటికే గుసగుసలాడుతాయని చెప్పుకోవచ్చు. మరోపక్క చూస్తున్నట్టయితే కనుక బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే వారు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చలేదన్న ఒక వినికిడి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో ఉందో వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా వరకు పార్టీలు మారే అవకాశం కూడా పూర్తిగా వినపడుతుందని చెప్పేసి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈయన కూడా ఈ రోజు జనసేనకు వెళ్లే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక చాలా వరకు ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఏపీ మొత్తం చూసుకున్నట్టయితే కనుక ఎక్కడికక్కడ కూడా గండి పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు బీజేపీకి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నా వీళ్ళ ఇప్పటివరకు పార్టీని వీడే అవకాశాలు చాలా వరకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆకుల సత్యనారాయణ విషయానికి వస్తే మాత్రం ఆ సిటీ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఈ బీజేపీకి సంబంధించి పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన వేరే దాంట్లో ఏ పార్టీ కూడా మొగ్గు చూపే అవకాశం లేదని చెప్పేసి ఆయన టీడీపీ అవ్వచ్చు వైసీపీ రెండేట్లో కూడా ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జనసేనకు వెళ్లే అవకాశం నుంచి మొదటి నుంచి కూడా పలు వర్గాల్లో చెప్పడం జరిగింది. అదే నిజమైందని చెప్పేసి కూడా ఈ రోజు మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన జనసేన చేరతారు అనేది అయితే మాత్రం గట్టిగానే మాత్రం ఇక్కడ వినికిడి వినపడుతుందని చెప్పొచ్చు. అండి అయితే దీనిపై బీజేపీ నేతలు ఎవరైనా స్పందించారా సతీష్? అయితే పూర్తిగా చెప్పాలంటే కనుక ఇప్పటి వరకు ఏదైతే ఆకుల సత్యనారాయణ ఉన్నారో ఆయన ఇంకా ఢిల్లీలో అమిత్ షాని కలిసి లాగిచ్చిన తర్వాత ఆయన వచ్చి ఇంకా మీడియాకి అయితే పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. ఆయన ఇంకా మీడియాకి వచ్చి ఆయన పూర్తిగా వివరించిన తర్వాత కానీ అది ఎంతవరకు స్పందిస్తారని ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు ఎంతవరకు స్పందిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు చూసుకునే కనుక ఇక్కడ రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అలాగే బీజేపీ సత్యనారాయణ ఇద్దరికి కూడా అటు ఇటుగానే చాలా వరకు కూడా ఒకరు చూసి అనుకోవడం గతంలో కూడా ఇద్దరికి గొడవలు జరగడం అదే మా సూటిపూటి మాటలు మాట్లాడుకోవడం కూడా చాలా వరకు ఉన్నాయని అయితే బీజేపీకి సంబంధించి గతంలో కూడా ఇటువంటి వార్తలు పడినప్పుడు సోము వీర్రాజు ఈ పార్టీలోకి ఎంతో మంది వస్తారు ఎంతమంది పోతారని చెప్పేసి ఆయన మాట గతంలో కూడా అనడం జరిగింది. దాన్ని కూడా ఈయన ఖండించకపోవడం కూడా గమనార్హమని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు బీజేపీకి సంబంధించి చాలా పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. ఆమె అయితే సతీష్, బీజేపీకి రాజీనామా చేయడానికి గల అసలు ప్రధాన కారణాలేంటి? అదేవిధంగా జనసేనలోకి చేరడానికి గల కారణాలేంటి? బీజేపీకి కంపల్సరిగా ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక ఏదైతే మోడీ మీద పూర్తి వ్యతిరేకత అయితే మాత్రం ఏపీలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అయితే మాత్రం ఇక్కడ బీజేపీకి సంబంధించిన నేతలు అగ్ర నేతల కింద ఉన్న నేతలు ఎవరైనా ఉన్నారంటే అది సోము వీర్రాజు లేదంటే ఆకుల సత్యనారాయణ ఎంతమంది కూడా ఉండి బీజేపీకి సంబంధించి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అదే హామీలు నెరవేర్చకపోవడం, ఎవరన్నా ఏదైతే ఇతర పార్టీలు ఎవరన్నా గట్టిగా అడిగినా సరే వాళ్ళ దగ్గర సమాధానం లేక కూడా అనేక అవమానాలు పడ్డారన్న వినికిడైతే చాలా వరకు ఉన్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ముందుకెళ్లే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించి ఇక్కడ ఏ ఒక్కరిలోనూ కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా చూసుకున్నట్టయితే కనుక ఏ ఒక్కరిలో కూడా బీజేపీకి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయో బీజేపీ వస్తుందన్న ఆలోచన అయితే ఎవరిలోనూ లేదు, అటు ఓటర్లోనూ లేదు, అలాగే మరోపక్క ఇటుపక్క రాజకీయ నాయకుల్లోనూ లేదు. అందులో చూసుకున్నట్టు అదే ముఖ్య కారణం చూసుకున్నట్టయితే కనుక బీజేపీకి పూర్తి స్థాయిలో ఈయన రాజీనామా చేయడానికి కారణం
ఎవరికి సమాధానం చెప్పక మోదీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడం, దానికి సంబంధించి వీళ్ళకి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కానీ సమాధానం చెప్పని పరిస్థితి ఇక్కడ ఉంది. దానికి కారణంగానే ఈ రాజీనామా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక జనసేనలో పార్టీ చేరడానికి ముఖ్య కారణం ఆయన సామాజిక వర్గం ఒక పక్కన అయితే కనుక ఆయన చుట్టుపక్కల ఉన్న ఏదైతే గతంలో చూసుకున్నట్టు కనుక వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ఇంతకు ముందు నుంచే అంటే ముందు ప్లాన్ గా ఇదంతా జరుగుతుందని మనం అనుకోవచ్చు. లేదంటే కనుక ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు అనుకోవచ్చు. అంటే సతీమణి గత ఎప్పుడైతే పార్టీ ఆవిర్భవించిన తర్వాత దగ్గర నుంచి కూడా జనసేనతో కలిసింది, జనసేనతో పాటు అడుగులేసి పవన్ కళ్యాణ్ తో కలవడం కూడా వాళ్ళ సతీమణి కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఈయన ఇందులోకి వెళ్ళిన కేవలం ఒక పక్కన సామాజిక వర్గం చూసుకోవచ్చు, మరో పక్క ఈయనకి సిటీలో కావచ్చు అటు రూరల్ లో కావచ్చు చాలా వరకు ఆయనకి ఒక రకంగా యూత్ కానీ లేదంటే కొంతమంది మహిళలు కానీ చాలా వరకు కూడా ఆయన అంటే కొన్ని చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నా గతంలో కూడా కొన్ని ఊర్లు ఈయన దత్తత తీసుకోవడం, ఊర్లో అవి ఊరికి సంబంధించి వర్క్ చేయడం, అలాగే రాజనగరం నియోజకవర్గం సంబంధించి కూడా చాలా వరకు చూసుకోవడం, ఇటువంటి కొన్ని మంచి పనులు ఏదైతే చేస్తారో ఈయన మీద చాలా వరకు కూడా మంచి అభిప్రాయం అవుతుంది. అయితే చూసుకుంటే ఇప్పుడు జనసేన అయితే ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం ఎక్కడికైనా ఏ పార్టీతో చూసుకున్నా సరే మొత్తం ముందస్తులో మొత్తం జనసేన నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే సతీష్ ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరుతానని ముందుగా పవన్ కళ్యాణ్కి ఏమైనా సంప్రదింపులు జరిపారా? అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి సంప్రదింపులు జరపలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్ ఒక్కరికి సంప్రదించి కానీ అక్కడ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకులు మాత్రం వీళ్ళందరూ కూడా ముందు నుంచి అంటే గత 6 నెలల నుంచి కూడా ఈయన జనసేనలోకి ఎంపీ కింద పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యే కింద పోటీ చేయొచ్చు అన్న ఆలోచన అయితే ముందు నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ మొత్తం జనసేన కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరికీ ముందుగా తెలుసు. కానీ ఈ విషయం పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే డైరెక్ట్ గా ఈయన ఎప్పుడు కూడా సంప్రదించిన దాఖలు అయితే కనిపించదు. అయితే ఇప్పుడు ఏదైతే ఆకులు సత్యనారాయణ ఢిల్లీలో అమిత్ షా దగ్గరికి వెళ్ళి 5 దేశాలు అయిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పబోతారనేదే ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఓకే రైట్, థ్యాంక్ యూ సతీష్.